ఏమమ్మా రాములమ్మ, మీ మీద మంచి అభిప్రాయం ఉండే అభిప్రాయాన్ని మొత్తం తుడిచిపెట్టుకపోయింది. అంటే మొత్తం వెళ్ళిపోయింది. నువ్వు కూడా తెలంగాణలో పుట్టిన ఆడదానివే కదా. తు, నీది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఫోక్సో కేసు మీద, బండి సంజయ్ కొడుకు కేసు మీద మాట్లాడడానికి నీకు ఎలా నోరు వచ్చిందనేది నాకు అర్థం కావడం లేదు. అంటే ఎందుకు అంటే అన్యాయం జరిగింది వేరే వేరే వాళ్ళకు, నువ్వు మాట్లాడేది ఇంకో వేరే వాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడవలసిన అవసరం నీకు ఏముందమ్మా? ఓ రాములమ్మ, రాములమ్మ, ఓ రాములమ్మ పాట ఉంది కదా, దొరగారి దొరసాని దీవెనల కోసమని కాలు మొక్త బాంచనాన్ని వంగినావమ్మ, మూడు కుంచాలిస్తే నీళ్ళు వెత్తు పొంగినావమ్మ, ఓ రాములమ్మ. ఇది నీకు బాగా షూట్ అవుతుంది. ఎన్ని లక్ష రూపాయలు తీసుకొని ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ఆడపిల్లకు న్యాయం చేయవలసిందిగా పోయి ఆ ఆడపిల్లను రోడ్డు మీదకి ఈడుస్తావా? ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? రాములమ్మ, నేనే అడుగుతున్నా. కొద్దిగంతనైనా నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, సిగ్గు శరం కొద్దిగంతనైనా ఉండాలి కదా రాములమ్మ. కానీ అది నీకు లేదు. ఎందుకంటే డబ్బు ఉన్నది కదా పాటలో, మూడు కుంచాలిస్తే నీళ్ళు వెత్తు పొంగినావమ్మ, ఓ ఓ ఒసై రాములమ్మ అనే సినిమాలో సాంగ్స్ నీకు ప్రాక్టికల్గా షూటబుల్ అవుతుంది. ఎందుకంటే గింత ఘోరంగా నా మాట్లాడము. ఒక అమ్మాయికి సంబంధించిన పర్సనల్ వీడియోస్ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము బయట వదిలిపెట్టకూడదు. కానీ నువ్వు మాత్రము బయట వదిలిపెట్టి ఆ అమ్మాయి యొక్క ఇంకా బాగా నీచంగా చేశావు. నీది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె అని చెప్పేసి నిన్ను అనాలని అనిపిస్తుంది. కానీ నేను అనను. నీలాగా లక్షల రూపాయలకు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయే తత్వం కాదు. ఒక బహుజన బిడ్డవై ఉండి ఇలా చేయడానికి కొద్దిగంతనైనా సిగ్గు శరం మానం ఏమైనా ఉందా? నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, ఆడదాని లెక్క ప్రవర్తించు రాములమ్మ. ఓ రాములమ్మ, ఓ రాములమ్మ, నీకే చెప్తున్నాను. జై భీమ్.